प्राणनाथाय जगन्नाथाय मंगलम मंगलाशासनपदे मदाचार्य पुरोगमै सर्वैश्च पूर्वैराचार्यै सत्पुर्याय शिवशंकर महादेव हर सारखे वराय परम पुरुषाय परमात्मने परब्रह्मणे परमपुरुषाय गोविंदाय गोपी जनवल्लभाय वराय परम पुरुषाय परमात्मने परब्रह्मणे गोविंदाय विद्महे गोपी जनवल्लभाय पूजमानविचन्द्रवर्तमेनो हिरण्याभ्याश्वान्वतिनो देवतो महा ओ देवताभ्यो नमः प्रत्यक्षवस्त्रं समर्पयामि आयंको पुष्पग्निदुष्णन् मातरं पुनः पितरं सप्रियं सुवः ओ देवता फलम मनोरथम पुत्र प्रवर्तनया प्रणीया फला पुष्पंकोटले ఒకటే అయితే తినబడ फलम मनोरथम थोड़ा खाने के बाद नानाविध परिमल पत्र पुष्प पूजा इति प्रतिहृत वनस्पत्याग्र्यं सर्वदेवानां दशांगुणपुरोपेतं सुमनोहरं सुरसेष्ठधूमुक्ते कार्तीकदीपके ज्योतिष्यान्तं कमलनयनं भक्ताय कार्तिकेयामि अक्षतं धारयामि హృదయపూర్వక వందనాలు. మరి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు వారి యొక్క సతీమణి వారి యొక్క కుటుంబ సభ్యులు అందరితో వచ్చి ఇక్కడ గోపూజ చేసుకోవడం అనేది ఒక మంచి సంకేతము. సంక్రాంతి పండుగ సందర్భాన రైతులు పాడి పంట వీటన్నిటికీ ఒక విశిష్టమైనటువంటి ప్రత్యేకతను ఆపాదించే విధంగా వారు గుర్తుపెట్టుకొని రైతుల కష్టాలు ఏంటిది, ఈ డైరీ ఫార్మర్స్ కష్టాలు ఏంటిది, వారికి చాలా కాలం నుంచి చాలా అనుభవాలు, వారు కూడా స్వయంగా వ్యవసాయం చేస్తున్నటువంటి ఇప్పటికి ప్రత్యేకంగా ఇప్పటికి కూడా వారు పశుపోషణ వ్యవసాయం చేస్తున్నటువంటి వ్యక్తి.
ప్రజల యొక్క కష్టాలు ఏముంటాయి వ్యవసాయ రంగంలో తెలిసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిగా మరి వారి కుటుంబ సమేతంగా ఇక్కడ వచ్చి మన ఈ పూజ కార్యక్రమం నిర్వహించుకొని మన కృష్ణ మందిరాన్ని దర్శించుకొని మనందరికీ సౌభాగ్యము కలగజేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే ధర్మపురి ఎమ్మెల్యే అయినటువంటి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి కూడా మనందరి తరఫున మా అందరి తరఫున మీకు మా యొక్క ఆర్థిక శుభాకాంక్షలు అందజేస్తున్నాం. ఆ గోమాత యొక్క దీవెనలు మీకు మీ కుటుంబాలకు ఎల్లవేళలో ఉండాలని మేమందరం ప్రార్థిస్తాం. ఇకపోతే ఈ సంస్థ స్థాపించి పెద్దలు సుమారు 20 ఏళ్ళు దాటిపోయింది. అప్పుడు ఒక 10 గోవులతోటి మాత్రమే స్థాపించినటువంటి ఈ సంస్థ దినాభివృద్ధి చెందుతూ ఇక్కడ 1 ఎకరము మంచాల కృష్ణ అని పెండ్యాల కృష్ణ అని వారు 1 ఎకరము విరాళంగా ఇచ్చిండ్రు. 1 ఎకరం అప్పుడు మన పెద్దలు దీన్ని కొన్నారు. ఈ 2 ఎకరాల విస్తీర్ణంలో పట ఈ గోశాల నిర్మాణం అయింది. ఇందులో ఇప్పుడు ఒక 150 వరకు ఆవులు ఉంటాయి. ఒక గీర ఆవులు ఒక 30 వరకు ఉంటాయి. పాడి పరిశ్రమ ఆవులు పాలివ్వాలనే ఉద్దేశంతో ఈ జాతిని తీసుకొచ్చినాము. మనం జాతీయ ఆవులను మాత్రమే ఇక్కడ పెంచాలి. తద్వారా వాటి నుంచి వచ్చేటువంటి పాలే కానీ పేడనే కానీ మూత్రం ద్వారా గో ఆధారిత ఉత్పత్తులు చేసి గో ఆధారిత వ్యవసాయం కూడా చేయాలనేటువంటి సంకల్పంతో మేము అహర్నిశలు పనిచేస్తున్నాం. ఇక్కడ ఎవరు కూడా ఇక్కడ వేతనానికి పనిచేసే వాళ్ళు ఉండరు. అందరూ సేవాభావంతో ఇక్కడ వాళ్ళు స్వయంగా సమయాన్ని ఇచ్చి ఆర్థికమైనటువంటి సహాయాన్ని కూడా అందజేస్తూ సమాజం లోపల తిరిగి గోప్రేమికుల నుండి సేకరించిన నిధితో మాత్రమే ఈ సంస్థ నడుస్తుంది. దీనితో పాటు పెద్దలు ఆనాడు ఒక 42 ఎకరాల భూమిని సేకరించి పెట్టిండ్రు. అది మేడిపల్లి గ్రామ శివార్లో ఉంటుంది. ఆ రెండింటికి తాటిపల్లి మేడిపల్లి గ్రామ శివార్ల మధ్యన ఉంటుంది. ఆ రిజర్వ్ ఫారెస్ట్ను విస్తరించి ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ నుంచి 3 కిలోమీటర్ల ఆ పక్కన ఉంటుంది. దాన్ని కూడా మరి ప్రజలందరూ కూడా దీని యొక్క ప్రాముఖ్యతను హరించిపోతున్నటువంటి గోసంతతిని కాపాడుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో భూమాత, గోమాత, గంగామాత, భారత్ మాత అంటే ప్రకృతి, పర్యావరణ, దేశము, మన యొక్క సమాజము బలోపేతం కావడానికి అన్ని విధాల రోజు రోజుకు విషతుల్యమైపోతున్నది. కెమికల్ ఫర్టిలైజర్ తోటి ఈ రసాయనిక ఎరువులతోటి భూమి మరి ఆహారం అంతా విషతుల్యమైపోతున్నది. దాన్ని మనం రక్షించుకోవడానికి మరి గో ఆధారిత వ్యవసాయాన్ని చేయాలనేటువంటి నడుమించు మాజీ మంత్రివర్యులు గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ యొక్క గోమాత సురభి గోశాల మాధవ సేవా సమితికి సంబంధించినటువంటి గోశాల కార్యక్రమంలో పెద్దలు డాక్టర్ శంకరయ్య గారు, అదేవిధంగా రాజిరెడ్డి గారు, వారికి సంబంధించినటువంటి ఈ సురభి గోశాలకు సంబంధించిన పెద్దలందరికీ కూడా మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు అనుకోకుండా సార్ దగ్గరికి వద్దామనుకుంటే ఒక మంచి కార్యక్రమం, ఒక దైవ కార్యక్రమం లోపల ఆ గోమాత భూపూజ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ మరి ఈరోజు పెద్దలు చాలా విషయాలు చెప్పడం జరిగింది. మరి ఇంత పెద్ద సుమారు 2 ఎకరాల విస్తీర్ణతలో కూడా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ ప్రజలు కానీ, ఈ ప్రాంతం కానీ, నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం కానీ చల్లగా ఉండాలని గోశాలకు సంబంధించినటువంటి దైవ కార్యక్రమంలో పెద్దలు జీవన్ రెడ్డి గారు మేము పాల్గొనడం జరిగింది. మరి వీరు ఇక్కడున్న పెద్దలందరూ కూడా ఎంతో కష్టపడి మరి ఇంత ఎత్తున విస్తృతితో ఈ గోశాలను నిర్మించడం జరిగింది. మన ప్రభుత్వం తరఫున పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ మేము కానీ మీరు ఏది చెప్పినా మా పరిధిలో ఉన్నది పెద్దల యొక్క ఆదేశానుసారం మేమందరం కూడా ముందుంటామని తెలియజేసుకుంటూ, మరి ఇంత చక్కటి కార్యక్రమంలో మమ్మల్ని దైవ కార్యక్రమం మనం మొన్ననే పెద్దలు శంకరయ్య గారితో రాముల తలవాళ్ళలో కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారు నేను పాల్గొనడం జరిగింది. అది అదృష్టం.
మరి రెండో అదృష్టం గోశాలకు సంబంధించినటువంటి మరి 33 కోట్ల దేవతలను పూజించినట్టు మరి గోమాతను పూజిస్తే అన్న విషయాలు పెద్దలు చెప్పడం జరుగుతుంది. మరి ఆ పుణ్యకార్యాన్ని కూడా మరి వారు ద్వారా మేము పాల్గొనడం జరిగింది. ఆ పెద్దలు జీవన్ రెడ్డి గారు మేము అనే విషయాన్ని తెలియజేసుకుంటాము. రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ప్రాంత పెద్ద దిక్కుగా మా పెద్దలు జీవన్ రెడ్డి గారి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రాంతానికి గోశాల విషయంలో కానీ మీరు ఏం చెప్పినా కూడా మా పరిధిలో ఉన్నది మేము మీకు అన్ని విధాలా సహకరిస్తామని తెలియజేసుకుంటూ ఈ చక్కటి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసుకుంటూ మరొకసారి పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాధవ సేవా పరిషత్ అనేటువంటి ఒక ట్రస్ట్ నిర్మాణం చేశాం మొదటగా. అయితే దాని ద్వారా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మహిపాల్ రెడ్డి గారు దానికి ప్రధాన కార్యదర్శి. ప్రతి నెల మెడికల్ క్యాంపులు, ఇటువంటి కుటుంబ ప్రబోధన్, పర్యావరణం, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలతో పాటు ఈ చేపట్టినటువంటి కొన్ని సంస్థలు, ఇప్పుడు సురభి గోశాల అనేది ఈ మాధవ్ సేవా పరిషత్ ట్రస్ట్ ద్వారానే జరుగుతుంది. రెండవది గీతా గ్రంథాలయం అని చెప్పి మనకు గీతా విద్యాలయం స్కూల్ పక్కన ఉంటుంది, అది కూడా ఈ ట్రస్ట్ కింద నడుస్తుంది. తర్వాత సేవాభారతి ద్వారా నడిచేటువంటి శ్రీ వాల్మీకి ఆవాసం కూడా సేవాభారతి ట్రస్ట్ ద్వారానే మనకు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. ఎక్కువ సమయం తీసుకోకుండా ఈ గోశాల అనేది 3 ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి బిందువుల ఆధారంగా మనం తీసుకోవడం జరిగింది. ఒకటి ఆధ్యాత్మికం, ఎందుకంటే 33 కోట్ల దేవతలు నివసించేటువంటి ప్రదేశం ఏదైనా ఉందనంటే అది ఒక గోమాత మాత్రమే. కాబట్టి ఒక్కసారి గోమాతను పూజించిన, ఒకసారి గోమాత చుట్టూ ప్రదక్షిణ చేసినట్టయితే 33 కోట్ల దేవతలను మనం పూజించినట్టుగా భావించాలి. కాబట్టి ఆధ్యాత్మిక చింతన ఒకవైపు, గో వందే మాతరం అని అంటుంటారు. రెండవది మరి ఆర్థికం. ఈ చాలా మనమంటే బాగా లాస్లో నడుస్తున్నది, ఇది నష్టాల్లో నడుస్తుంది. కానీ నిజామాబాద్ అటువంటి కొన్ని ప్రాంతాల లోపల చాలా లాభదాయకంగా నడుస్తున్నటువంటి పరిశ్రమ. ఇకపోతే అది ఆర్థికంగా ఒక నాడెప్ కాక 2 ఎద్దులతోని 2 లక్షలు సంపాదించవచ్చు అని చెప్పి ఆయన ప్రయోగాత్మకంగా చూపించినటువంటి వ్యక్తి సుభాష్ పాలేకర్. మన అందరికీ తెలుసు. ఆయన అగ్రికల్చర్ కాలేజీ వదిలి మొత్తం దేశవ్యాప్తంగా ఆయనకు పద్మభూషణ్ అనేటువంటి బిరుదు కూడా ఇచ్చారు. ఆయన ఈ ప్రకృతి సేంద్రియ వ్యవసాయం ఎలా చేయాలి, ఈ గో ఆధారిత వ్యవసాయం ఎలా చేయాలని చెప్పి ఆయన పేరెన్నికగా ఉన్నటువంటి సైంటిస్టు సుభాష్ పాలేకర్. వీళ్ళు మనకు చెప్పినటువంటి ఆర్థికంగా కూడా మనము స్థిరపడవచ్చు ఈ గో ఆధారిత ప్రాజెక్టుల వల్ల అని చెప్పి నిరూపించినటువంటి వాళ్ళు. ఈరోజు సంక్రాంతి పండుగకు అనుబంధంగా ఏదైతే కనుమ పండుగ, మనం ముఖ్యంగా హిందూ సమాజంలో రైతాంగం నిర్వహించుకునేటటువంటి పవిత్ర పండుగ దినాన్ని సురభి గోశాల ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నటువంటి యొక్క మరి నిర్వాహకులు మిత్రులు డాక్టర్ రాజిరెడ్డి గారు, కమలాకర్ గారు, కార్యక్రమాన్ని ముఖ్య అతిథులు ఇచ్చేసినటువంటి మిత్రులు ధర్మపురి శాసనసభ్యులు, అక్కడి ప్రభుత్వ విప్ గారైనటువంటి ఒక అబ్దుల్ లక్ష్మణ్ కౌర్ గారు, పెద్ద డాక్టర్ శంకర్ గారు, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న వివిధ హోదాల్లో ఉన్నటువంటి ఒక మిత్రులు, రైతు సోదరులు, యువ మిత్రులు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ, అంటే వాస్తవంగా వీళ్ళ హిందూ సమాజంలో అత్యంత ఆరాధ్యమైనటువంటి పూజనీయం గోమాత పూజ అని చెప్పక తప్పదు చెప్పండి. ఈరోజు అటువంటి ఒక గోమాత పూజ చేసేటువంటి ఒక అవకాశం మా కుటుంబం పొందటం నేను అదృష్టంగా భావిస్తున్నాను చెప్పంటూ, నేను జగిత్యాల ప్రాంతంలో సురభి గోశాల దాదాపు దశాబ్దాల కాలం కెళ్ళి నిర్వహించబడుతున్నది. అంటే ఎక్కడైతే పశువులకు ఒక విధమైనటువంటి ఒక రక్షణ కల్పింపు చేయబడే విధంగా, దాంతోపాటుగా పశువుల యొక్క ప్రాధాన్యతను సమాజానికి తెలియజెప్పే విధంగా ఈ సురభి గోశాల నిర్వహింపబడటం, ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకోవడం జరుగుతుందని చెప్పంటున్నాను. ఇటువంటి ఆధ్యాత్మిక కేంద్రాన్ని నిర్వహింపచేయడం నిజంగా అభినందనీయంగా నేను భావిస్తున్నా. వాస్తవంగా సంక్రాంతి పండుగ అంటేనే రైతాంగం ఒక పెద్ద పండుగ. ఇది మన ఖరీఫ్ పంట చేతికి రావటం,
రబీ పంటకు సంబంధించి ఏదైతుందో మరి కార్యక్రమాలు ఆరంభింప చేసుకోవటం, రైతు ఏదైతుందో ఆయనకు పంటలన్నీ చేతికొచ్చి పంటల పండుగ, సంక్రాంతి పండుగ అంటే పంటల పండుగ అని చెప్పి అంటున్నా నా దృష్టిలో పని. ఇక కనుమ పండుగ అంటే ఇది పశువుల పండుగ అని చెప్పి అంటున్నా. గోమాత పూజ చేయడం అంటే పశువులు. రైతు అనేవాడు ప్రధానంగా ఆధారపడేది పశువులపై ఆధారపడుతుంది. ఇవాళ ఆధునిక యుగంలో యాంత్రీకరణ తో ఏదైతే కొంత పశువుల వినియోగం తగ్గినప్పటికీ వాస్తవంగా ఏదైతుందో ఇలా పశువుల ప్రాధాన్యత ప్రోత్సాహం అనేది దాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రతి కుటుంబానికి ఒక గోవు, ఒక ఆవు ఉన్నట్టయితే ఆ ఇంటికి శ్రేష్టం కలుగుతుందని చెప్పి భావిస్తాను చెప్పండి. అది కేవలం ఏదైతే కమర్షియల్గా వ్యాపార దృక్పథంతోనే కాకుండా గోపూజకి ఏదైతుందో మన ప్రధాన కేంద్రమైనటువంటి ఒక ఆవు ప్రతి ఇంటికి ఒకటి ఉండాలి, తలంచాలి. నేను ఆ విధంగా ప్రభుత్వంకి వెళ్ళి కూడా ప్రతి రైతు కుటుంబానికి, గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి వారికి అందరికీ కూడా ఒక ఆవు పాల ఉత్పత్తికి తోడ్పడే విధంగా నేను సహకరింపజేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి అంటున్నా. వాస్తవంగా రైతాంగానికి పాల ఉత్పత్తికి ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం కేవలం ప్రకటనలకే పరిమితం అవుతుందని చెప్పక తప్పదని చెప్పి అంటున్నాను. గతంలో ₹4 ఏదైతే ప్రోత్సాహం కల్పింపజేయడం జరుగుతుందని చెప్పి పేర్కొనడం జరిగిందో అది ఇంతవరకు గత 4 సంవత్సరాలకే అమలు కావటం లేదు.